నమస్తే, నేను ప్రియ. హెచ్ఆర్ టీవీ నెట్వర్క్లకు స్వాగతం. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం ఉయ్యూరులో స్థానిక ఎంకే ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఘనంగా లయన్స్ క్లబ్ నూతన అధ్యక్షుడు ప్రమాణ స్వీకార వేడుకలో ముఖ్య అతిథిగా హాజరైన లయన్స్ గవర్నర్ ఎన్వివి ప్రసాద్ ఉయ్యూరు లయన్స్ క్లబ్ 2026-27 సంవత్సరానికి గాను అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన ఎంకే ఇంగ్లీష్ మీడియం స్కూల్ అధినేత ఎంకే బాబు. గవర్నర్ ప్రసాద్ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ఉయ్యూరు క్లబ్ మరింత ఉన్నత స్థాయికి చేరాలి అని, సభ్యుల సంఖ్య పెంపొందించాలి అని, తమ పూర్తి సహాయ సహకారాలు నూతన అధ్యక్షుడు అందిస్తామని శుభాకాంక్షలు తెలిపారు. నూతన అధ్యక్షుడు ఎంకే బాబు మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారి కంటి సమస్యలు ఉన్నా, వారి రక్తం అవసరం ఉన్న, విద్యార్థుల ఫీజులకు ఇబ్బంది పడుతున్నా తమ వంతు సహకారం లయన్స్ క్లబ్ ద్వారా అందిస్తామని ఈ సందర్భంగా మీడియా ముఖంగా తెలిపారు. పేదలకు నూతన వస్త్రాలు మరియు విద్యార్థులకు మొక్కలు, భగవద్గీత పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో రోటరీ లయన్స్ క్లబ్, వాసవి ఇన్నర్ వీల్ క్లబ్ సభ్యులు భారీ సంఖ్యలో హాజరై ఎంకే బాబుకి శుభాకాంక్షలు తెలిపారు. మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ నాకు వీలైనన్ని మరిన్ని మంచి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తానని సభాముఖంగా మీ అందరికీ హామీ ఇస్తున్నానమ్మా. సో అట్లాగే మన లయన్స్ క్లబ్ సంబంధించి స్లోగన్ ఒకటి ఉందండి. ఏవైతే చిన్న చిన్న పనులు చేస్తూ ఉంటాం రీతిలో కొంతమంది మన పెద్దవారు లేదు బాబు మీరు కంపల్సరీ ఉండాల్సిన టైం వచ్చింది, ఎందుకంటే కోఆర్డినేషన్ మీ గురువు గారు ఇస్మాయిల్ గారు ఎట్లా చేశారు, లేదంటే ఇంకా చాలా మంది చేస్తున్నారు, వారిలాగానే మీకు కూడా తగినటువంటి టీము అన్ని విధాలా ఉంది. కాబట్టి ఉయ్యూరు చుట్టుపక్కల కూడా మరలా ఒక 20 years 15 years క్రితం లయన్స్ క్లబ్ అంటే ఎట్లా ఉందో అట్లాంటి పూర్వ వైభవం రావాలి మనకి. దానికోసం మీరు కంపల్సరీ ఉండాలని చెప్పేసి చెప్పడం జరిగింది. సో దానిలో భాగంగా ఈ రోజున సార్ చేతుల మీదుగా, మేడం గారి చేతుల మీదుగా ఈ శారీస్ అవి డొనేషన్ చేయడం కానివ్వండి, అట్లాగే మొక్కలు నాటాలి పర్యావరణ, దానిలో భాగంగా వచ్చేసి మొక్కల డిస్ట్రిబ్యూషన్ కానివ్వండి. నెక్స్ట్ పిల్లలకి ఇప్పటివరకు ఏదో ప్రోగ్రామ్ చేస్తున్నారో రైట్స్ టీచర్స్ ఎవరైతే స్టేజ్ పైన ఉన్నారో సార్ వాళ్ళకి షాల్స్ కానివ్వండి, సార్ ఇచ్చిన గిఫ్ట్స్ ఉన్నాయి కదా, సాంబశివరావు గారికి తీసుకొచ్చానమ్మా. గవర్నర్ గారి గిఫ్ట్ రాజేశ్వర గారు మాట్లాడుతున్నారు. జస్ట్ ఇన్స్టాల్ ప్రెసిడెంట్ ఎంకే బాబు గారికి, ఈనాటి ముఖ్య అతిథి గారికి, మిర్యాల వెంకటేశ్వర గారికి, వైపీసీ ప్రసాద్ గారికి, ఏఆర్కే చౌదరి గారికి, మరియు వేదిక రగిలించినటువంటి పెద్దలకు, అదేవిధంగా లయన్స్ మిత్రులకు, మీడియా మిత్రులకు, నా శ్రేయాభిలాషులకి 1 or 2 days క్రితం వెళ్ళి మీట్ అయ్యి ఫోన్ రూపంలో కానివ్వండి, ప్రత్యక్షంగా పరోక్షంగా పిలవగానే ఎంతో బిజీ షెడ్యూల్లో ఉన్నటువంటి ఈ రోజుల్లో కూడా ఎక్కడెక్కడి నుండో వచ్చినటువంటి మిత్రులందరికీ, అదేవిధంగా మా స్టాఫ్ ఎవరైతే నిన్నటి నుండి కష్టపడి ఈరోజు ఈ ప్రోగ్రాం ఇక్కడ దాకా తీసుకొచ్చి ఉన్నారో మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎస్పెషల్లీ మన గవర్నర్ గారు అదేవిధంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. మేడం గారు గుడ్ నేమ్ లక్ష్మీ ప్రసన్న గారు, అదేవిధంగా మన గవర్నర్ ప్రసాద్ గారి గురించి నేను తర్వాత మాట్లాడతానండి. జస్ట్ నిన్న ఇంటికి వెళ్ళి ఇన్విటేషన్ ఇచ్చినప్పుడు మంచి సందేశం ఇచ్చారు.
వారి గురించి మరి కాసేపులో చెప్పబోతున్నాను. సో ఇక్కడికి మీరు వచ్చినటువంటి విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, లయన్స్ క్లబ్ అమెరిజోనాల్లో 1879లో జన్మించున్నారండి. సో అమెరికాలో జన్మించినప్పటికీ మన తెలుగు వారికి సేవ చేయాలనే దృక్పథంతో లయన్స్ క్లబ్ను 1917లో స్థాపించి ఎన్నో మంచి సేవా కార్యక్రమాలు నిర్వహించి మన అందరికీ ఆదర్శంగా ఈ రోజున స్టేజ్ పైన నిలబడ్డారండి. ఓకే సార్. సో అదేవిధంగా నేను సుమారు 17 to 18 years క్రిందట అనగా 2009-10లో లయన్స్ క్లబ్లో మెంబర్గా చేరడం జరిగింది. అప్పటి నుండి అనేక సేవా దృక్పథ కార్యక్రమాలు చేపట్టి నా వంతు సహాయం చేస్తూ రావడం జరిగిందండి. అందులో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం కానివ్వండి, రక్తదాన శిబిరాలు నిర్వహించడం, డెంటల్ క్యాంపులు నిర్వహించడం, బ్లైండ్ పీపుల్కి సహాయం చేయడం, ఈ క్యాటరాక్ట్ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి నిర్వహించడం కానివ్వండి, అట్లాగే ఫ్లడ్ వచ్చినప్పుడు ఆ ప్రాంత ప్రజలకు, సురక్షిత ప్రాంత ప్రజలకు తరలించి వారికి భోజన సదుపాయాలు మరి మెడికల్ సౌకర్యం ఇవన్నీ కూడా కల్పించడం, లయన్స్ క్లబ్లోనే కాకుండా వ్యక్తిగతంగా కూడా అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందండి. ఎగ్జాంపుల్, కేరళలో ఫ్లడ్ వచ్చినప్పుడు మీరు చూసినట్లయితే సర్వీస్ కోసం పనిచేసే ఆర్గనైజేషన్ ఇది ఇండియాలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో విజయవాడ క్లబ్ అనేది మెయిన్ క్లబ్గా స్టార్ట్ అయ్యి అంచెలంచెలుగా ఎదుగుతూ ఈరోజు కృష్ణా జిల్లాలో 104 క్లబ్లతో ఉంది. అందులో ఉయ్యూరు క్లబ్ ఒకటి. ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ ఉయ్యూరు ప్రెసిడెంట్గా ఎంకే బాబు గారి ప్రమాణ స్వీకారానికి చీఫ్ గెస్ట్గా రావడం జరిగింది. మరి ఆయన చేయబోయే కార్యక్రమాల గురించి ఇందాక తెలియజేశారు. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఈ సంవత్సరం నేను గవర్నర్గా ఏ కార్యక్రమాలు అయితే నిర్ణయించుకున్నానో అవే కార్యక్రమాలు ఆయన చేస్తానని చెప్పడం, అలాగే మరి క్లబ్లో మెంబర్షిప్ పెంచడం, తద్వారా సేవలను పెంచడం కూడా జరగబోతోంది. ఆయన ఈ సంవత్సరం ఎంతో బాగా చేయాలని, ఈ సంవత్సరం నుంచి ఉయ్యూరు క్లబ్ అంచెలంచెలుగా ఎదగాలని, దానికి మా సహకారం ఎప్పుడూ ఉంటుందని చెప్పి తెలియజేస్తూ లయన్స్ క్లబ్ ఆఫ్ ఉయ్యూరు. సో ఏదైతే లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉంటుందో, సో ఈ లయన్స్ క్లబ్లో ఈరోజు 2026-27 గాను ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఈరోజు. సో దీనికి ఇచ్చేసినటువంటి గవర్నర్ గారు, ప్రసాద్ గారు కానివ్వండి, ఇతర పెద్దలు, లయన్స్ పెద్దలు ఎవరైతే ఉన్నారో వారికి, మన మీడియా మిత్రులకి, నా శ్రేయోభిలాషులకి, ఇతర క్లబ్ నుంచి వచ్చినటువంటి వారందరికీ, అదేవిధంగా మా ఫ్యామిలీ మెంబర్స్ అయినటువంటి ఎంకే గ్రూప్ స్టాఫ్కి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ 26-27 గాను అనేక మంచి కార్యక్రమాలు ఉయ్యూరు చుట్టుపక్కల పరిసర ప్రాంతాలకి లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్గా ఒక టీం లాగా మేమందరం కూడా కలిసి ఏర్పడి మంచి సేవా కార్యక్రమాలు అందిస్తామని చెప్పేసి, వాటితో పాటు ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉన్నా అది పిల్లల స్టడీస్ పరంగా కావచ్చు, లేదా ఏమన్నా ఇంకా ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు అటువంటిది కూడా, అదేవిధంగా కంటి సమస్యలు కానివ్వండి, ఈ బ్లడ్కి సంబంధించినటువంటివి, బ్లడ్ ఎప్పుడన్నా డొనేట్ చేయాల్సిన అవసరం వచ్చినా కానీ, ఎటువంటి హెల్ప్ కావాల్సి వచ్చినా కానీ అందరికీ కూడా అందుబాటులో ఉంటూ సేవలు చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ ఆల్.